BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ది బర్త్డే బాయ్ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 బ్రో. విస్కీ అన్న నమస్కారం. ఆ పేరుగా ఆయనగా ఆ పేరుకి ఓకే ఓకే. ముందు కెప్టెన్తో స్టార్ట్ చేస్తామన్నా. అసలు ఏంటి మాస్క్ ఎట్లా పేరు రాంగ్ పేరు అనుకుంటా. అసలు విస్కీ అనే టైటిల్ ఏంటి మీ పేరు? నాకు అదే అర్థం కదా. టైటిల్ కాదు మీ పేరు ఎందుకంటారు? బేసిక్గా ఇది ఉంది బ్రో, చిన్నప్పటి నుంచి నాకు కొద్దిగా అటెన్షన్ నాకు పెద్ద నచ్చదు. ఫస్ట్ ఫిల్మ్ అంటేనే అటెన్షన్ మీడియం. అఫ్ కోర్స్ ఎవరి ఫిల్మ్ మేకర్ అటెన్షన్ కోసమే తీస్తాడు ఫిల్మ్, ఎవరి యాక్టర్ కూడా అటెన్షన్ కోసమే వస్తారు, అదైతే ఉంటుంది. కానీ బట్ ఫిల్మ్ని ఎక్కువ వెళ్ళాలనేది ఇంటెన్షన్. నాకు పర్సనల్గా అంత నచ్చదు. సో బేసిక్గా ఐడెంటిటీ బయటకు రావద్దనే ఇంటెన్షన్. విస్కీ అనేది కోవిడ్లో నాకు చిన్న కుక్కపిల్ల ఉండేది, చివావా ఎంత ఉంటుంది. తను నాకు కొద్దిగా అటాచ్డ్. సో తను చనిపోయింది. సో తన గుర్తుగా పెట్టుకున్నాను. కొద్దిగా ఇంట్రోవర్ట్గా కొద్దిగా సెన్సిటివ్గా అనిపిస్తుంది. దీనికి క్వశ్చన్ సెకండ్ వేస్తాను. విక్రాంత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నా నమస్కారం అన్న. అయ్యా నమస్తే బ్రో. లేదు కదా ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఈ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ అంతే. సినిమా స్టోరీ చెప్పగానే మీరంతూ సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు ప్రతి కాన్సెప్ట్. ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ చూసుకునేసరికి సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. ఈ స్టోరీలో మీ పాయింట్లో ఏ కీ పాయింట్ బాగా నచ్చింది మీ క్యారెక్టర్లో? ఫస్ట్ నాకు అంటే ఈ సినిమా కథ మొత్తం ఒక పాయింట్ తర్వాత ఈ క్యారెక్టరే ట్రావెల్ చేస్తుంది, మొత్తం డ్రైవ్ చేస్తుంది. సో అది మెయిన్ రీజన్. అండ్ సెకండ్ది ఇది ట్రూ ఇన్సిడెంట్ అనేది ఏదైతే ఉందో, ఆ ట్రూ ఇన్సిడెంట్ అనేది నాకు పర్సనల్గా ఎప్పుడు ఇష్టం. సో ఒక సినిమా ట్రూ ఇన్సిడెంట్ వచ్చింది అంటే నాకు ఆ ఒరిజినల్ లైఫ్ అన్నీ సెర్చ్ చేసి ఇవన్నీ చూసేవాడి, నేను ఎత్తికేవండి వాళ్ళ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏంటి అని. సో ఆ ఏదైతే ట్రూ ఇన్సిడెంట్ అనే పాయింట్ ఉందో అది నాకు డెఫినెట్గా చాలా హార్ట్ టచింగ్. సో అది ఒక మెయిన్ రీజన్ చెప్పుకోవడానికి. అది ఒక మెయిన్ రీజన్. 100%. సేమ్ డ్రెస్ కదన్నా? ఏ బ్రో? టీషర్ట్ ప్రమోషన్, యా సేమ్ టీషర్ట్. ఇంకా అంటే నాది చిన్న సినిమా బ్రో. సో సినిమాకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిన చోట ఒకటే ఉతకడం లేదు. అదే విక్రాంత్ గారిని మరీ ఎగ్ కొట్టిన షర్టు అయ్యే ఇచ్చారండి సార్. మరి ఆ స్మెల్ తో 3 రోజులు ఎట్లా ఉంటారు సార్? కంటిన్యూ చచ్చిపోతారు నిజంగా. మీరు చంపేలోపే చచ్చిపోతారు. అంతే చేస్తున్నాడు, ప్రమోషన్లు కూడా అంతే చేస్తున్నాడు, మూర్ఖంగా బిహేవ్ చేస్తాడు. అట్లీస్ట్ ఇవ్వాలి కదా, అమ్మాయిల దగ్గర రావాలన్నా స్మెల్ వస్తే ఎవరు? అట్లీస్ట్ టార్చర్ పెట్టకుండా ఉంటే అట్లీస్ట్ సినిమా అన్న బాగా వస్తుంది కదా అండి. బాగా వచ్చింది అన్న. మీరేనా ఆత్మ ఏమైనా పంపించారా? ఏంటి? లేదు నేనే. మీరే కదా? నేనే ఆత్మ అక్కడే సినిమాలోనే. అంటే మేకప్ వేసారు కదా కొంచెం దయ్యంలాగా అట్లా కనిపిస్తున్నారు కొద్దిగా లుక్ లాగా చూడండి. లేదు రోజు ఇంటికి బయలుదేరే ముందు మేక వేసుకొని వస్తాను. ఇంకేంటి ప్రమోషన్స్ అంటే ఏంటి? లైట్ కొంచెం తగ్గించాడు బ్రో. చిన్న దెయ్యం పిల్లడు లాగా ఉన్నాడు. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే అలానే కనిపిస్తుంది ఫేస్. అన్నైనా మీరు న్యాచురల్గా ఉన్నారు. ఎట్లా చనిపోతారు అసలు ఏంటి మీ కథ సినిమాలో? సినిమాలో అంటే బేసిక్గా ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే పార్టీ అని ఓ గోల్ చేసి బర్త్డే బంప్స్ అని గుడ్లు పాలు ఇంకా అన్ని ఇంట్లో ఏమేమి దొరుకుతాయో ఫుడ్ కారాలు అన్నీ వేసేసి, సో అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం జరిగిపోతుంది. అంటే వాళ్ళు కారాలు అన్నీ వేసి అంటే కూర వండుతున్నారా? మేము కూర వండినట్టు వండేశారు, చికెన్ ఫ్రై మొత్తం వండినట్లు వండి. ఓకే, అది రియల్ గా తీసాం బ్రో. అంటే జనరల్ గా ఇలాంటి షార్ట్స్ అన్ని ఫేక్ గా ఇట్లాను ఇవన్నీ ఉంటాయి. అసలు రీటేక్ ఇవ్వలేదంట కదా. ఒక్క షార్ట్ 5 minutes కంటిన్యూస్ షార్ట్ తీసాం. నాకు క్రెడిట్ కొంచెం చెప్పండి, నా గురించి చెప్పండి. కంటిన్యూస్ గా బాయ్స్ అందరూ ఫేక్ లేదు బ్రో, కన్నడము ఇసరడము. లక్కీగా ఎవరిని మర్డర్ చేసే సీన్ లేదు. ఓకే, ఉంటే చేపించేస్తారు ఈయన ఒరిజినల్ గానే కావాలంటారు అన్ని. ఖచ్చితంగా మేము తిట్టుకొని ఉంటాడు చెప్పగలను. కంపల్సరీ నేను రోజు తిట్టుకునేవాడిని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ షార్ట్ అయిపోయింది ఆ ఎగ్స్ కానీ స్మెల్తో ఒక 3-4 days నాకు షర్ట్ మార్చనే లేదు. అదే బాబు వేరే షర్ట్ ఉంది కదా, కంటిన్యూటీ కొంచెం ఏదో చేద్దాము, స్మెల్ వస్తుంది కనీసం లేదు వినడు. కానీ దానికి ముందు బాగానే ఎంజాయ్ చేశారుగా, మీరు కంఫర్టే కదా. అదొక్కటి బాగుంది కాబట్టి నెక్స్ట్ వచ్చిన పెయిన్ అనుభవించాడు అనమాట. చిన్న వామప్ అయింది కాబట్టి. అంటే అందరు అనుభవించారు, పెయిన్ ఒకటి మీకు కంఫర్టే కదా. మాకు కంఫర్టే, ఎవరికైనా కంఫర్టే. చెప్పండి మీరు. పోనీ అలా ఇబ్బంది పెట్టినప్పుడైనా కొద్దిగా మీకు హ్యాపీనెస్ ఇచ్చారు కదా డైరెక్టర్ గారు. వద్దొద్దన్నా వచ్చేవాడు పాటల ముందు. విస్కీ అన్ని పోసారు కదా బాగా. ఓకే,
విస్కీ అన్న అసలు ట్రైలర్ చూసుకుంటే 1 డే అయింది 1.7 వ్యూవర్షిప్ వచ్చిందన్న. సాంగ్ కూడా మంచి 2,60,000 వ్యూవర్షిప్ వచ్చింది. కామెంట్లో ఎక్కువ ట్రైలర్ కింద విస్కీ మీ పేరుని బాగా ఆడుకుంటున్నారని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఏంటి మాస్క్ పెట్టుకున్నారు, అసలు ఫ్యాన్స్ కోసమైనా తీయాలి కదా, పాపం అంతమంది ఆడుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో, వాళ్ళ కోసమైనా మాస్క్ తీయచ్చు కదా. లేదన్నా నాకు కొద్దిగా మీడియా బయట అంటే నాకు అది పెద్ద అది నచ్చదు అన్న. ఫిలింకి హెల్ప్ అయితే హ్యాపీ. నాకు కొద్దిగా ఫిలిం సర్కిల్ ఫిలిం తీసి ఆ ఫిలిం సర్కిల్కి కొద్దిగా దూరం ఉండడం నాకు నచ్చుతుంది. చూసుకున్నారా వ్యూవర్షిప్ చెక్ చేస్తున్నారా? ఇంకా పెరుగుతుంది ముందుకి, మంచిగా వెళ్తుంది. నాకు ఇండస్ట్రీలో నుంచి మంచి డైరెక్టర్స్ వీళ్ళు మనకి తెలిసిన వాళ్ళు మనం వర్క్ చేసిన వాళ్ళు కూడా కాల్ చేసి అప్పుడు సినిమా చేశాను ఇదేనా, చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది, మూవీ ఎలా వచ్చింది అని అడుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు మీ మీద కంప్లైంట్స్ అంటే ఫేక్ ప్రొఫైల్. కంప్లైంట్స్ అనుకోకూడదు, ఫేక్ ప్రొఫైల్ చెప్పు. మీరు 2004 నుంచే స్టార్ట్ చేసినట్టు హృదయం టెలివిజన్ అన్న, ఇంకేదో కాదు. 2004లోనా? అదే చూపిస్తా. అప్పుడు నేను చదువుకుంటున్నా బ్రో. ఇంకా హృదయం బొమ్మరిలో పెట్టేశారు ఈటీవీలో మీది ప్రొఫైల్. చూసుకున్నారా? నాకు తెలియదు బ్రో. ఆ సీరియల్స్ నేను చేశా, బట్ ఆఫ్టర్ మొగల్ రేకులు. కానీ ముందు పెట్టేశారు ప్రొఫైల్స్. వాళ్ళ కంఫర్ట్ బ్రో. ఇంక మనం ఇంకా మనం ఇప్పుడు అంటే మనం అడిగితే మనం ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, బట్ వాళ్ళు క్రియేట్ చేసుకునేటప్పుడు పాపం వాళ్ళ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పెట్టుకుని ఉంటారు. అన్న 2008 నుంచి 13 దాకా 6 years ఆల్మోస్ట్ మీ లైఫ్ టర్న్ ఆన్ అయింది అనుకోవచ్చు మొగల్ రేకుల్ సీరియల్తో. 2008 కాదు బ్రో, ఆల్మోస్ట్ 2000. అంటే ఆ సీరియల్ మేబీ 2008లో స్టార్ట్ అయిందేమో. నేను లాస్ట్ 2.5 years వర్క్ చేశాను. ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిందే 2010 ఎండింగ్ ఏమో బ్రో. 10 ఎండింగ్ డిసెంబర్ ఆ టైంలో. ఆల్మోస్ట్ 2011 అనుకోవచ్చు. ఓకే, సో 11 నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1.5 years స్ట్రగుల్ తర్వాత మొగల్ రేకులు చేశాను నేను. ఓకే అన్న, మీది ఇప్పుడు అంటే మీకు బాగా కలిసి వచ్చిన ఇయర్ అని ఒకటి చెప్పచ్చు. ఎక్కువ చేశారు ప్రోగ్రాంలు కానీ. ఏది బ్రో? 2016 KTUC సూపర్ సండేస్, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజెస్, సినిమా చూపిస్తామా, క్యాష్ S1. కరెక్టేనా? అది కూడా రాంగ్ అంటారా? అది కూడా పెట్టేశారంటారా? మనకంటే అంత ఇన్ఫర్మేషన్ నేను నా జర్నీలో వచ్చినాయి చేసుకుంటూ వెళ్తున్నాను. అసలు చూసుకోరా నార్మల్గా? అంటే 2016లో ఇయర్లో ఏం చేసాము అనే దానికి మనకి ఏం తెలియదు బ్రో. ఇప్పుడు అంటే ఆ ఇయర్లో నేను మేబీ వరోధిని పరిణయం చేస్తున్నాను. ఆ టైంలో కంటిన్యూస్గా షోస్కి అండ్ టెలివిజన్ నుంచి అప్పుడు కొంచెం టచ్లో ఉంటే చెప్తా షోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ నేనే. ఆ సీరియల్కి నేను ఫ్యాన్. అంటే మా ఇంట్లో ఎక్కువ చూస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. అయ్యో థ్యాంక్ యూ. బాగా ఇబ్బంది పెట్టేశారు కానీ మీరు. నేను ఇబ్బంది పెట్టాను హీరోయిన్? మిమ్మల్ని చూస్తూ అసలు ఆడియన్స్ ఏమైంది ఇలా మైండ్ సెట్లు చూస్తే వామ్మో. అప్పుడు ఆ సీరియల్ మంచిగా రీచ్ వెళ్ళింది అన్న. కొంతమంది తిట్టుకుంటారు తెలుసా, పాపం మీరు కార్ ఎక్కిచ్చేసారు. గ్రే షేడ్ కూడా ఉంటుంది కాబట్టి 100% తిట్టుకుంటారు. అసలు ఏంటి అసలు సీరియల్ మరి ఎంత దారుణంగా తిట్టుకుంటున్నారు ఏంటి అనిపించదు అన్న నాకు. అంటే క్యారెక్టర్ ఓన్ చేసేసుకుంటారు కాబట్టి తెలియకుండా తిట్టుకుంటారు. ఆబ్వియస్లీ అది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి అన్న, ఇంకో పోస్ట్ అని చెప్పచ్చేమో మేబీ. పోస్టా? మీకు బాగా ఇష్టమైన స్టార్టింగ్ 2019 మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు. ఓకే, బాగా వెళ్తున్నారు, బాగా హనీమూన్ టైప్ అంటే బాగా ఎంజాయ్ చేయడం, చిల్ అవ్వడానికి వెళ్తున్నారు కదా. ఇంకెవరితో వెళ్ళారా, లేకపోతే ఫోటో తీసింది ఎవరు, అది మాకు కావాలి. బేసిక్గా కాశ్మీర్కి ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను. బట్ అప్పట్లో ఇంకా ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకళ్ళు తీసి పెడితే నాకు అసలు నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటాను, యాక్టివ్ ఉన్నాను. ఓకే, సో ఆ టైంలో దిగిన ఫోటో మీరే కదా? ఆబ్వియస్లీ ఫస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళినప్పుడు అనమాట. అది బిగ్ బాస్కి ముందు కదా? బిగ్ బాస్కి చాలా ముందు, వరోధిని పరిణయం టైం అది. ఓకే, ఇంకో పిక్చర్ రోబో ఆ టైప్ కాస్ట్యూమ్ అనిపించింది. ఓకే, ఇది ఒక డాన్స్ షోకి బ్రో, జీ తెలుగులో ఒక డాన్స్ షో కోసం ఒక షోలో ఒక స్పెషల్ ఎపిసోడ్కి ఆ గెటప్ వేసుకుని చేశాను. హీరో ఆల్మోస్ట్ 3 movies వచ్చినాయి అనుకోవచ్చా మీవి? అంటే గీతాంజలి వచ్చింది, గీతాంజలి, మళ్ళీ లవ్ మీ ఇఫ్ యు డేర్, ఆ ఒకటి అడుగు కూడా నేను చేశాను. అంటే బేసిక్ ఇంకా యాక్చువల్గా ఏమైందంటే నేను విరూపాక్షకి బిఫోర్ నేను చేసిన సినిమా
ఓకే ఆ ఒకటి అడగ కానివ్వండి, అండ్ ఇది కూడా నిజం చెప్పాలి అంటే ఓకే ఇది అండ్ గీతాంజలి 2 ఇవన్నీ నేను అప్పుడు చేసిన సినిమాలు. అప్పుడు ఏంటి అంటే మనం అసలు ఎవరికి తెలియదు, చిన్న చిన్న క్యారెక్టర్స్ నేను చేసుకుంటూనే వచ్చాను బ్రో. అది నేను చెప్పడానికి అసలు మొహమాట పడినా. మంచి క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు అంటున్నారు ఇంకా. అదే బ్రో, అంటే మంచి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ డెఫినెట్ గా. ఇప్పుడు నేను చేసేది కొంచెం బెటర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఆఫ్టర్ విరూపాక్ష మనకి చూస్ చేసుకుంటాక ఒక స్కోప్ దొరికింది. మరి ఈ మూవీ నేను ఎందుకు పెట్టలేదు అంతవరకు ప్రొఫైల్లో? ఉంది కదా బర్త్డే బాయ్ అని ఉంటుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి. ఇన్స్టాగ్రామ్ లో కాదు, వికీపీడియాలో నేను చెప్తుంది. బ్రో అసలు నా మీద వికీపీడియా ఉందనేది నాకే తెలియదు ఇప్పుడు. సెల్ఫ్ పెట్టుకోలేము, బయట పెడతారు, బయట పెడతారు బ్రో. యాక్చువల్గా నాకు అసలు నిజం చెప్పాలంటే సోషల్ మీడియా గురించి మీరు ఏమడిగినా సరే నేను బ్లాంక్ గా చూస్తూ ఉంటాను బ్రో. బ్లాంక్ గా 100%. నా ప్రొఫైల్ కూడా నేను ఎప్పుడన్నా ఓపెన్ చేస్తా. సో టీమ్ మీరే యూజ్ చేస్తారు కదా ఇన్స్టా? నేను సమ్ టైమ్స్ యూజ్ చేస్తాను బ్రో. అంటే అమ్మాయిలు మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తారు రవికృష్ణ, అబ్బాయిలకి అసలు రిప్లై అవ్వట్లేదని కామెంట్స్ లో కొంతమంది అడిగారు. అవునా? కాదు కదా అడిగారా? అయితే కనుక నేను మా వాళ్ళకి చెప్తాను. అంటే అమ్మాయిలు మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తారు రవికృష్ణ, అబ్బాయిలకి అసలు రిప్లై అవ్వట్లేదని కామెంట్స్ లో కొంతమంది అడిగారు. అవునా? కాదు కదా అడిగారా? అయితే కనుక నేను మా వాళ్ళకి చెప్తాను, నాది ఒకళ్ళు చూస్తారు ప్రొఫైల్, సో వాళ్ళకి చెప్తాను అనమాట, భయ్యా దయచేసి అమ్మాయిలకే కదా అబ్బాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు మనుషులే, దయచేసి రిప్లై ఇవ్వని నేను చెప్తాను. ఇప్పుడే తెలిసింది నాకు నిజంగా. అంటే జనరల్ గా రిప్లై ఏదైనా కాంప్లిమెంట్ వస్తే థ్యాంక్ యూ అని పెడతారు. కొన్ని నేను పెడతాను, కొన్ని నా ఫ్రెండ్ ఉన్నారు సో తను కూడా పెడతారు. మీకు ఇద్దరు అమ్మాయిలు మెసేజ్ చేస్తాను, ఎవరికి సార్ రిప్లై? నేను అందరికీ ఇస్తాను. జెన్యూన్ గా అన్నది దానికి వాల్యూ లేకుండా చేసావు. ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చేస్తాను, తర్వాత వీళ్ళకి కూడా ఇచ్చేస్తాను. అది నేను ఇవ్వలేదని పెట్టారు. లేదు లేదు, అంటే మా వాడు ఎవరైతే ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడో మేబీ ఒక 1000 మెసేజ్లు అమ్మాయిలు వస్తే దాని తర్వాత ఒక 500 అబ్బాయిలు వస్తే 1000 మెసేజ్లు పెట్టి అబ్బాయిలకి 500కి వెళ్ళేసరికి కొంచెం ఏమైనా లేట్ అయి ఉండొచ్చు అంతే. బట్ డెఫినెట్ గా వాళ్ళకి కూడా రిప్లై ఇస్తాడు. నేను కూడా ఇస్తాను డెఫినెట్ గా. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. యా 100%. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఆ టైంకి మాత్రం పోస్ట్ చేస్తారు మీరు కంపల్సరీ డేట్ నా. కరెక్టేనా? అవును. ఎక్కువ కాస్ట్యూమ్స్ వేసుకొని డిజైన్ షూట్ ఎక్కువ దిగుతారు కదా మీరు? అంటే ఏం లేదు, తనకి నాకు ఒక రియా డిజైనర్స్ అని చెప్పేసి మాకు అక్క. సో తనకి నాకు పర్సనల్ గా తను ఫ్రెండ్ అండ్ సిస్టర్ లాగా తను డిజైనర్, ప్రాపర్ డిజైనర్. సో తను మా ఇద్దరికి డిజైన్ చేస్తుంది. సో డిజైన్ చేసిన టైంలో తను అడుగుద్ది అనమాట, మీ ఇద్దరిది అంటే యాక్చువల్గా తను నవ్యాకి చేస్తారు, నేను సమ్ టైమ్స్ అప్పుడప్పుడు తీసుకుంటాను, నేను ఇద్దరి దగ్గర తీసుకుంటాను. సో వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర చేయించుకుంటాను అనమాట. ఆ టైంలో తను మీ ఇద్దరిది కపుల్ షూట్లా చేద్దామని చెప్పి తను ఎవ్రీ ఇయర్ చేస్తుంది. సో అలా చేసినప్పుడు ఆ వచ్చిన పిక్స్ అనమాట. ఇద్దరికి బాగా బాండింగ్ ఉంది. 100%. మీకు బాగా ఇష్టమైన డ్యాన్స్ షో అని చెప్పచ్చా? ఇది డ్యాన్స్ షో కాదు బ్రో, ఏదో ఈవెంట్ ఇది, ప్రోగ్రామ్లో నేను అప్పుడు RRRది వచ్చిన కొత్తల్లో నేను రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చేసినప్పుడు అది ఆ పిక్ బాగుందని పెడితే నేను పెట్టుకున్నాను అంతే. ఓకే, ఇప్పుడు అన్నా అంటే మీ కెరీర్ స్టార్టింగ్లో కానీ చాలా ఇబ్బందులు పడ్డారు, అంటే ఇండస్ట్రీకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పాపం అంటే తినడానికి కూడా ఫుడ్ లేకుండా ఊరు నుంచి విజయవాడ నుంచి వచ్చి, మాది కూడా విజయవాడ, సూపర్ అంటే విజయవాడ చాలా ఇబ్బంది పడ్డారు. అసలు ఎంత స్ట్రగుల్ అయ్యారు అన్న స్టార్టింగ్ వచ్చిన కెరియర్లో మీకు? అంటే డెఫినెట్గా అందరి లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు విజయవాడ నుంచి వచ్చావు, మనకైతే తెలియదు అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటని తెలియదు. మేబీ హైదరాబాద్లో ఉంటే ఎప్పుడన్నా షూటింగ్స్ అన్నా చూస్తారు, మన విజయవాడకి అసలు ఏమీ తెలియదు, చాలా దూరం. ఆ టైంలో నాకు ఇండస్ట్రీ అంటే విన్నది చెన్నై అని నాకు తెలియదు. సో చెన్నై వెళ్ళిపోయాను. అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది, అంతా ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, మనకు తెలియదు. సో ఫస్ట్ అక్కడ ఫ్రెండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తుంటే తన దగ్గరికి వెళ్ళాను, హెల్ప్ అడిగితే సో తను పాపం ఎఫర్ట్ నన్ను చేయలేడు. సో తను సరే దా అని చెప్పి షూటింగ్కి తీసుకెళ్ళాడు. సో నాకు అక్కడ ఫస్ట్ డే వాళ్ళు ట్రీట్ చేసిన విధానం నాకు నచ్చలా. అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అంటేనే సీరియల్స్లో వాళ్ళకే ఫుడ్ సరిగ్గా బెటర్, నిజం చెప్పాలంటే పెట్టు అంటే పెద్ద రెస్పెక్ట్ ఏం ఉండదు, దా తిని చెయ్యని అంతే తప్ప ప్యాంపరింగ్ ఏమి ఉండదు. సో అలాంటి వాడికి మనం గెస్ట్ అంటే పెద్ద ఎవడు దిగుతాడు. అలా ఉండటం వల్ల నాకు నచ్చక, లేదు నేను ఏదో వర్క్ చేస్తాను సెట్లో ఫ్రీగా తినాలంటే నాకు మంచిగా అనిపించలేదు అంటే, సరే అని చదువుకున్నావు కదా, డిగ్రీ చదివావు కదా, డైరెక్టర్ గారు పరిచయం చేస్తానని చెప్పి పరిచయం చేస్తే, సో డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానంటే పెట్టుకున్నారు. సో డేకి 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. సో అలాగా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత డెఫినెట్గా కష్టాలు ఉన్నాయి. కొన్ని డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ ఆడిషన్కి చాలామంది కించపరుస్తారు, అది కామన్. మీకు ఎప్పుడు బాగా బాధ అనిపించి వెనక్కి వెళ్ళిపోతాం ఎప్పుడు అనిపించింది, బాగా ఇబ్బంది పడినప్పుడు? స్టార్టింగ్ రాగానే ఒక 1 year లోపు అనిపించుద్ది కదా, అంటే నా వల్ల ఇబ్బంది అయితే 100% ఉంది బ్రో. అంటే నేను మా ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఫాదర్ అసలు ఆర్టీసీ ఎంప్లాయ్,
ఆయన పెద్ద చదువుకోలేదు, మదర్ హౌస్ వైఫ్. సో వాళ్ళకి ఏంటి అంటే అరే కరెక్ట్గా ఇప్పుడు చేతికి వచ్చే టైంలో వీడు ఇండస్ట్రీ అంటున్నాడు, ఏదో పిచ్చి పిచ్చి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడేమో, ఈ లైఫ్ ఏమైపోద్దు అని భయం వాళ్ళకు ఉంటుంది కదా. సో వాళ్ళు నాకు 1 year టైం ఇచ్చారు. స్టార్టింగ్ ఇండస్ట్రీకి వెళ్తాను, ట్రై చేస్తానంటే ఓకే ఫైన్, నీకు ఇప్పుడు ఐసెట్లో ర్యాంక్ రాలేదనుకుని పంపిస్తున్నాము, నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ మూసుకుని వచ్చి నువ్వు ఐసెట్ రాయాలి, ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ జాయిన్ అవ్వాలి అనే మైండ్ సెట్ నన్ను ప్రిపేర్ చేసి పంపించాను. సో 1 yearలో డెఫినెట్గా 100% స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంటే ఒక సీరియల్కి ఆడిషన్కి వెళ్ళాను, యాక్టింగ్ బాగా చేసావా అన్నారు, ఓకే అన్నారు. బట్ ఐబ్రోస్ బాగా తిక్కుగా ఉన్నాయి, ఐబ్రోస్ షేప్ చేపించేసాయి, హెయిర్ బాగా తిక్కుగా ఉంది, అది తీసే చెప్తున్నారు. చెప్తున్నప్పుడు నాకు అంటే అది కూడా చెప్పేది అస్సలు రెస్పెక్ట్ లేకుండా చెప్తారు కదా, ఒక్కొక్కరిని ట్రీట్ చేసినట్టు. సో అలా చెప్పినప్పుడు కొంచెం బాధేసింది. బట్ ఓకే ఫైన్, ఈ నేమ్ లిస్ట్లో రాద్దాం అనుకున్నా తప్ప ఇండస్ట్రీ వదిలేసి వెళ్దామని అనుకోవాలి. సక్సెస్ వచ్చిన తర్వాత ఆయనకి వెళ్ళి ఒకసారి కలిసి హాయ్ చెప్పి స్టార్టింగ్ అబద్ధం చెప్పి వెళ్ళారా? జెన్యూన్గా నిజం చెప్పాను, వాళ్ళు భయపడ్డారు. బట్ రిక్వెస్ట్ చేశాను, చేస్తే ఇంకా మా మామయ్య ఉన్నారనమాట, మా డాడీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. సో ఆయనకి ఓకే వీడికి ఇంట్రెస్ట్, వీడి దగ్గర ఏదో కొంచెం ఉంది అని నమ్మారు ఫస్ట్ నన్ను మా మామయ్య. సో ఆయన ఇంట్లో కొంచెం కన్విన్స్ చేసి పంపించారు. ఫస్ట్ ఎవరు వద్దన్నారు ఇంట్లో? డెఫినెట్గా డాడీ. ఇప్పుడు కాల్ చేయగలరా? డాడీగా ఎందుకు పాపం ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. బట్ ఏంటి అంటే అది మేబీ రేపు నా కొడుకు ఎవరైనా వెళ్తానన్నా సరే మేబీ నేను అలాగే యాజ్ అ ఫాదర్గా రియాక్ట్ అవుతానేమో అని తర్వాత అర్థమైంది నాకు, కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైంది. ఓకే. భయం బ్రో ఎవరికైనా సరే. సక్సెస్ రేట్ 0.1 ఉంటుంది. ఓకే. ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. రెంట్ కట్టిన డబ్బులు లేక, తిన్నికి డబ్బులు లేక బయట ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ ప్రాబబిలిటీ మిగతా ఫీల్డ్స్లో ఇంత ఉండదు. సో అందుకే పేరెంట్స్ ఎప్పుడు ఆ కేరింగ్ కోసం ఎందుకురా అని అంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? ఇందాక చూపించిన పర్సన్ అయినా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలామంది ఉన్నారు. బాగా ఎక్కువ మీకు బాండింగ్ ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అంటే సీరియల్సా లేకపోతే సీరియల్స్ అయినా సినిమాలైనా? ఆదర్శ్ ఉన్నాడు, నిరుపమ్ మన డాక్టర్ బాబు అంటారు కదా, సో తను నా బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి కాల్ చేసి ఒక సినిమా ఆఫర్ వచ్చింది మన ఇద్దరికి అని ఒకసారి చెప్పండి. బ్రో వాళ్ళు షూటింగ్ లో ఉంటారు బ్రో, కాల్ చేయొచ్చు బ్రో, ఫోన్ లేదు బ్రో నా దగ్గర ఉంటుంది. నాకు యాక్చువల్గా ఒక యాక్టర్ కి నార్మల్ టైంలోనే కాల్ చేయాలంటే వాళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా ఈ షూట్ టైం ఉంటుంది కదా బ్రో, మార్నింగ్ 9 to 9 ఆ సీరియల్ వర్క్ చేసే టైం, ఆ టైంలో కాల్ చేయాలంటే నాకు నిజంగా ఇబ్బందిగా ఉంటుంది. అమ్మాయిలు అడిగితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అబ్బాయిలకి ఫోన్ చేయండి. ఫోన్ ఓకే నవ్య గారికి చేయండి, మీ ఫ్రెండ్ తనకి చేయండి. తన షూట్ లో ఉంది బ్రో, అన్ని మీరే చెప్పేస్తున్నారు, ఒకసారి కాల్ చేయాలి కదా, తెలుసుద్ది కదా బ్రో. దండం పెడతాను ఎందుకు బ్రో ఫోన్ చేసి, ఒకసారి చేయండి. జస్ట్ ఆఫర్ వచ్చింది ఏంటి ఇంటర్వ్యూలో అని కాకుండా బ్రో వాళ్ళకి అర్థమైపోద్ది బ్రో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను తెలుసు, సో ఇంటర్వ్యూలో ఏం చేస్తారా అని 100% చేస్తున్నారు, మాక్సిమం ట్రై చేస్తున్నారు. సో నాకు ఇబ్బంది ఉంటుంది బ్రో, ఎందుకో వాళ్ళకి వర్క్ మోడ్ లో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయాలి అంటే, సో అదే ప్రాబ్లం అంతే. ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేద్దాం మేబీ, సో పోనీ అదే అనుకోండి. ఓకే. మీ రియల్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చా సార్ విస్కీ సార్? ఇది స్టోరీ మీ కెరియర్లో ఏమైనా జరిగిందా? ఒకసారి ఇలాగే ఒక 10 years బ్యాక్ 2014 సెప్టెంబర్ టైంలో జరిగింది. సో ఇలాగే ఓ రోజు బాగా ఫ్రెండ్స్, మీరు చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీ కొట్టుకుంటారా? కొన్ని ఉంటాయి కదా. ఓకే. ఫైటింగ్, కేకులు కొట్టడం, పరిగెత్తి తీయడము, కొట్టడం, కింద కాలుతో కొట్టడం ఇట్లానే జరుగుతాయి కదా. సో అలాగే మేము అలాగే తిరుగుతుందని తెలీదు, చేస్తా కానీ సాంగ్కి ఒక టబ్లో ఐస్ వేసి వదిలేస్తారంట పాపం, మరీ మిడ్ నైట్ 12కో 1కో మరీ ఇబ్బంది పెట్టారని అందరూ. అబ్బాయిలు కూడా అబ్బాయిలు యాక్చువల్గా అమ్మాయిలు వేసామండి. అమ్మాయిలు ఇద్దరి మధ్యలో అబ్బాయిని వేసాము. ఏ అబ్బాయి? ఆ అబ్బాయి ఏంటంటే లాస్ట్లో ఉంటాడు, చెప్పినోడు ఆ అబ్బాయి. ఓకే, అందుకే చెప్పాడు. సో ఆ టబ్లో అమ్మాయిలు అబ్బాయిని ఏం చేస్తారనేది అబ్బాయి కంఫర్టే కదా, అబ్బాయి కంఫర్టే కదా. అబ్బాయికి ఎందుకు కంఫర్ట్ ఉంటుంది అంట, లేచి వెళ్ళిపోతుంటే ఇబ్బంది పడుతున్నాడు చెప్పాడు, నాకు అదే అర్థం కాదు. ఒక్క సెకండ్ కొద్దిగా హ్యాపీగా చెప్పాలి కదా, ఎంజాయ్ చేసి ఉంటాడు. మంచి పర్ఫార్మర్, కెమెరా పెట్టాం కదా ఇబ్బంది ఉంటుంది. సో మంచి పర్ఫార్మర్. ఆ సీన్ లో అయితే తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా ఇచ్చాడు. ప్రమోషన్ కన్నా పాపం డ్రెస్ మార్చచ్చు కదా సార్, పాపం పైసలు లేవండి ఆయన అన్ని ఇటుకే. మంచి వ్యూవర్షిప్ వస్తుంది, ప్రొడ్యూసర్ని అడగాలి కదా. అదే నెక్స్ట్ టైం ఇది హిట్ అయితే అందరినీ థాయిలాండ్ తీసుకుపోతాను. ఫస్ట్ డెబ్యూ ఫిలిం కదా బ్రో? ఫస్ట్ డెబ్యూ.
అంటే దీంట్లో కొంతమంది ఆర్టిస్ట్ రాజీవ్ గారిని ఇంకొంతమంది పెట్టారు. ఎట్లా అనిపించింది సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం కానీ ఆ ర్యాపో కానీ? కొంతమంది భయపడతారు ఒక డైలాగ్ చెప్పే ముందు, రీటేక్లు కానీ ముందు సీనియర్ చేయించినప్పుడు, సీనియర్ ఆర్టిస్ట్ చెప్పేటప్పుడు కొంచెం ఒక నెర్వస్ అనేది ఉంటుంది కొత్త డైలాగ్. మీకు ఎట్లా అనిపించింది రాజీవ్ గారితో వర్క్ చేయడం? అంటే ఇది ఆడియన్స్ బిల్డప్ అనుకుంటారేమో కానీ నేను అక్కడికి వెళ్ళి 10 ఏళ్ళు అయిందండి. అక్కడ ఆ భేదాలు ఉండవండి. కంపెనీ మేనేజర్ అయినా, ఫ్లోర్ తుడిచేవాడని ఎవరైనా పేర్లు పెట్టి పిలుచుకుంటారు, పక్కనే కూర్చుంటారు. సో అది ఇక్కడ వాడచ్చా, వాడితే హర్ట్ అవుతారా అవన్నీ నాకు పెద్ద తెలీదు. సో తనతో అయితే నాకు స్టార్టింగ్లో అది ఉండేది, అంటే ఇంకేమన్నా ఇంకా పెద్దగా ఉండాలా ఇవన్నీ ఉంటాయి కదా, ప్లస్ అలా ఉండేది స్టార్టింగ్లో. కానీ నేను అనుకున్నట్లయితే లేదు, బాగా కంఫర్టబుల్గా నేనే ఇబ్బంది పెట్టినా కూడా ఒక 2-3 రోజులు బాగా లేట్ అయినా కూడా, బాగా లేట్ చేసి అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు, అరే వీడేదో లైఫ్ రిస్క్ చేసుకొని వచ్చి మంచిగా ఏదో తీస్తున్నాడు, మీరు సపోర్ట్ చేద్దామనే ఇంటెన్షన్తోనే ఇద్దరు చేశారు. రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యేగా విన్ అయ్యారు. ఏం చెప్తారు అన్నట్టు? బ్రో ఇంకా చెప్పేది ఏమి, డెఫినెట్గా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. సో ఆయన మనం చూడాలనుకున్న పొజిషన్లో ఉండేసరికి డెఫినెట్గా చాలా చాలా హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. ఏ ఆపర్చునిటీ దొరికినా సరే చెప్తాను, అండ్ డైరెక్ట్గా కలిసి చెప్పాలని ఉంది, అది కలిసే చెప్తాను సార్కి. నేను ఒక డైలాగ్ ఏదైనా డైలాగ్ అవసరం, పవర్ స్టార్ ఫ్యాన్ అంటే. ఓకే, ఏం గుడ్ క్వాలిటీ నేర్చుకుంటారు అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? అంటే గుడ్ క్వాలిటీ నేర్చుకుంటూ అంటే మనం చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర రెండు చెప్పాలి. చిరంజీవి గారి దగ్గర నుంచి హార్డ్ వర్క్ డెఫినెట్గా, ఎక్కడ స్టార్ట్ చేసి జర్నీ, ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు ఈ రోజు ఎక్కడున్నారు అనేది అది చాలా ఇన్స్పిరేషన్ అందరికీ. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు చెప్పినా సరే జెన్యూన్ అంటారు కదా, ఆ జెన్యూన్ అనేది మన క్యారెక్టర్లో మనం తెలిసినంత వరకు పెట్టుకోవాలి, అంటే మనం అది మైండ్కి ఎక్కించుకోవాలనేది నేను ఫీల్ అవుతాను. ఓకే, అండ్ నేను కలిసినప్పుడు అంటే ఒక స్టార్ని కలిసిన ఫీలింగ్ ఉండదు బ్రో. ఆయన చాలా మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. అంటే మనం పవర్ స్టార్ అంటే అసలు ఎలా ఊహించుకుంటాం, అసలు జనాలు తోసేస్తే మనం వెళ్ళి చిన్న అలా ఉండదు అసలు సార్తో. నేను కలిసినప్పుడు అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారు అని అనిపిస్తుంది. సో నాకెవరన్నా డౌన్ టు ఎర్త్ అంటే మనం ఉండేది అసలు ఏం లేదు, నాట్ ఈవెన్ 0.9% కూడా కాదు, అది పవర్ స్టార్ అంటేనే అది అని అన్నట్టు ఉంటుంది నాకు. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, అంటే నేను మామూలు పిక్చర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి 2014లో మామూలుగా మా కర్నూలు వచ్చారనమాట ఈ ఎలక్షన్ ఈ దాని మీద. సో మార్నింగ్ నుండి నేను మా ఫ్రెండ్ బైక్ వేసుకొని పక్కనే, ఇంకా ఆయన కాన్వాయ్ పక్కనే గోల్ చేసుకుని తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నారు హైదరాబాద్కి. అక్కడ ఓవరాల్ దాటిన తర్వాత అక్కడ ఆకి కొంచెం జనాలు తగ్గుతారేమో, అక్కడ ఫొటోస్ ఇద్దామని అన్నారు, అంటే మాకు టాక్ వచ్చింది. సో ఇంకా మేము చేస్తూ పొద్దునుండి ఆయన కాన్వాయ్ పక్కనే వెళ్తున్నాం. అక్కడ చూస్తే కొంతమంది పోలీస్ వాళ్ళ అఫీషియల్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట ఫొటోస్ తీయడానికి. సో అంత కార్ చుట్టూ వాళ్ళే ఉన్నారు. మాకు వస్తుందా రాదా అని నేను దూరం నుండి అది ఇది అంటున్నాను. అంటే ఆ వీడియో ఉంది నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నేను. తను అంటే కార్ ఎక్కేసేవాడు, పైకి లేచి పిలిచాడు, వీళ్ళ దగ్గర రమ్మన్నాడు. నాకు షాక్, అసలు ఏంటి మనం ఏమైనా తప్పు చేసినామా, పొద్దున కాన్వే ఏమైనా దెబ్బలు పడతాయని చెప్పి రమ్మన్నాడు. దగ్గర పిలిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అన్నాడు. థ్యాంక్స్ ఫర్ మార్నింగ్ సపోర్ట్ మీరు అన్నాడు. మీరేంది నాన్న, మార్నింగ్ నుంచి చూస్తున్నాను మీరు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అని అన్ననే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు. ఆ ఫుటేజ్ అంతా పెట్టాను నా ఇన్స్టాగ్రామ్. ఓకే అన్న, మీ స్టైల్లో ఆడియన్స్కి చెప్పండి, మీ స్టైల్లో మూవీ గురించి. నాకు అంత స్టైల్ ఏం లేదు. అయ్యో అబ్బాయి, ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడన్నా కనిపిస్తే అరే విరూపాక్ష కాదు ఇంకేమైనా చేయరా నువ్వు జీవితంలో అని అంటారు. బాగా కనెక్ట్ అవుతున్నారు అన్న ఆడియన్స్. 2 అయితే ఉంది బ్రో, దాంట్లో నేను ఉంటాను లేదు తెలియదు నాకు. ఈయన స్టైల్ మాత్రం ఉంటుంది. ఒకసారి కళ్ళు 2 పైకి చేసి ఒక్కసారి సరే బ్లాక్ వెళ్ళిపోవాలి పైకి. నిజంగానే వచ్చేసిందా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 19 థియేటర్స్కి వచ్చి ప్లీజ్ మేము ఒక మంచి ఎఫర్ట్ పెట్టి మంచి సినిమా తీసాం, దీనికి మీరు చేయగలిగినంత సపోర్ట్ చేయండి. అండ్ ట్రైలర్ చూసారు కదా, డెఫినెట్గా అంతకంటే ప్రామిసింగ్ ఉంటుంది ఈ సినిమా. సో ట్రైలర్ చూసి నచ్చింది అని చెప్తున్నారు కదా, సో ప్లీజ్ వీలైనంత షేర్ చేయండి. అండ్ మూవీ కూడా నచ్చితే కనుక 100%
మీకు తెలిసిన వాళ్ళందరికీ ఆ వర్డ్ స్ప్రెడ్ చేయండి. ఏంటంటే మాలాగా చాలా మంది కొత్త వాళ్ళ లైఫ్ ఈ సినిమా మీద డిపెండ్ అయింది. అందరూ ఎంకరేజ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. యా, మంచి సపోర్ట్ ఇస్తామన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.